నమస్తే, నేను మానవ రవికుమార్ నాయక్ దగ్గర మిత్రుల విషయం ఏంటి అంటే, ఏదైతే ఈశ్వర్ సాయి ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇతను ఏం మాట్లాడిండు, ఏం మాట్లాడలేదు అనేది పక్కన వదిలి పెడితే, అసలు వేదాంత్ అనే యూట్యూబరు ఎందుకు ఈ ఫోకస్ అంటే ఈ విషయం మీద పర్టికులర్గా ఫోకస్ చేస్తున్నాడు అనే విషయాన్ని నేను లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది మిత్రులారా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వేదాంత్కి ఏం సంబంధం? అయితే మిత్రుల విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఏదైతే శరణ్య ఉందో, ఆమె కూడా వేదాంత్ మీడియాలోకి వెళ్ళే ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలి? అలాగే వేదాంత్ ఎందుకు ఈశ్వర్ సాయి వేదాంత్కి మాత్రమే ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మిత్రులారా, వేదాంత్ అలాగే ఈశ్వర్ సాయి ఈయన ఉన్నాడు కదా, చింపాంచి ముఖముడు, వీళ్ళిద్దరు కలిసి గత 10-15 సంవత్సరాలకి వెళ్ళి బాగా ఫ్రెండ్స్ అనమాట. ఇంత ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు. అయితే ఈశ్వర్ సాయి వేదాంత్ మీడియాలో మాట్లాడిన మాటలు, అదే వేదాంత్ కాంప్రమైజ్ కోసం ఎవరైతే మాధురి రాథోర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడిండు, ఏ విధంగా చెప్పిండు అనే కంప్లీట్ వీడియోతో, కంప్లీట్ విషయాలతో నేను ఈ మీడియా ముందుకు వచ్చిన మిత్రులారా. ముందుగా వేదాంత్కి నేను చెప్పేది ఏంటంటే, మొన్నటి వరకు, ఎందుకంటే మీరు చేసే వేదాంత్ గారు మీరు చేసే వీడియోలు కావచ్చు, లేకపోతే మీరు సొసైటీ పట్ల చూపించే ఏదైతే జెన్యునాలిటీ ఉంటుందో, అదంటే నాకు నిజంగా నేను చూసిన, అంటే మీ వీడియోలు చూసిన ప్రతిసారి అరే జెన్యున్ పర్సన్ అనుకునేవాడిని. మీ మీద ఎంతో అంత గౌరవం ఉండేది. ఈ రోజుతో ఆ గౌరవం కంప్లీట్గా పోయింది. ఎందుకంటే ఈశ్వర్ సాయి ఏ మీడియా ఛానల్కి రాడు, ఈశ్వర్ సాయి భార్య ఏ మీడియా ఛానల్కి రాదు, శరణ్య గారు. కానీ వేదాంత్ మీడియాకి ఎందుకు వస్తుందంటే, మీ ఇద్దరి మధ్యలో గత 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన మాట్లాడిన మాటలు ఫస్ట్ విందాం. తర్వాత వేదాంత్ గురించి ఏదైతే మాధురి రాథోడ్ ఇంటికి వెళ్ళి వేదాంత్ ఎలా రిక్వెస్ట్ చేశాడో అది కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇది వినండి మిత్రులారా, ఈయన మాట్లాడిన మాటలు. ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి, కొంచెం ప్రెషర్. ఆ సిచ్యువేషన్ ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఒక ఖచ్చితంగా కోరుకుంటాం. ఆ సిచ్యువేషన్ నాకు కరెక్ట్ అయింది. మాదిరి అమ్మాయి చాలా మంచి పర్సన్, అమ్మాయి తప్పని నేను చెప్పట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరు మాట్లాడిన ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ లో ఈయన మాట్లాడేది ఏంటంటే, మా ఇంట్లో డిస్టర్బెన్స్ గా ఉంటే నాకు ఎవరికైనా ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాల్సి ఉంటది. అంటే మీ ఇద్దరు డిస్టర్బెన్స్, అంటే మీ కుటుంబంలో డిస్టర్బెన్స్ అయితే, అదే నీ భార్య పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎవరితోనో ఇట్లా రూమ్ లో దొరికితే ఏం చేస్తావు చెప్పు? దీనికి నువ్వు సమాధానం చెప్పు. ఇంకా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇక్కడ క్లియర్ గా వినండి. వీళ్ళిద్దరు స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా స్క్రిప్ట్ చేసిరంటే వినండి. చేసే కేరింగ్ కి నా పర్సనల్ ఫీలింగ్ చెప్తాను, నేను చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను, నాకు నచ్చింది అనమాట. కానీ ఆ సిచ్యువేషన్ నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లో లేదు, నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్. అచ్చా, ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ లో నీకు ఆమె కావాలనిపించింది. నీ భార్యకి ఎవరైనా కావాలనిపిస్తే ఏం చేసేటోడు రాబాయ్? విను, ఇంకా ఏమైనా అంటాడు. ఇప్పటికీ నేను చాలా ప్రెజర్ లో ఉన్నా, నాకు చాలా టెన్షన్ ఉన్నా. హ్యాండ్స్ ఎవరైతే నా మాట కూడా చాలా తరబడుతుంది, మీకు అర్థమవుతున్నా లేదు. వీడియో అప్లోడ్ చేయడం అయితే 100% అది ఎంత ఎఫెక్ట్ అయిందంటే, ఆ వీడియో అప్లోడ్ చేయడం అనేది. ఇప్పుడు ఆమె వీడియో తీసి అయితే ఈ సొల్లుగాని కబుర్లని ఎందుకు కానీ క్లియర్ గా చెప్తే, ఈ వీడియో వెనక ఉన్న కథ ఏంటంటే, వేదాంతు అంటే నిన్న వాళ్ళ ఈ మాధురి రాథోడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంప్రమైజ్ అవ్వండి, కేసులు పెట్టొద్దు, ఎవరైతే ఈశ్వర్ సాయి ఉన్నాడో కంప్లీట్గా అప్ స్టాండింగ్లో ఉన్నాడు, వాళ్ళ భార్య దగ్గరికి రాణిస్తలేదు, విడాకులు ఇస్తా అంటుంది, వాళ్ళ తండ్రి అడ్డగోలి అవినికి కొట్టి ఇంటికి రావద్దు పో అని తరిమేసిండు. అంటే ఈయన గురించి కంప్లీట్గా ఎలా అంటే, అవతల మనుషులు నిజంగానేనేమో ఎంత బాధలు అనుభవిస్తున్నాడో అనుకునేలా ఈయన గురించి వేదాంతు అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాడు, ఎవరైతే మాధురి రాథోడ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి. అయితే ఇక్కడ ఏమైంది అంటే, ఫైనల్ గా అమ్మాయి వాళ్ళు ఒప్పుకోలే, మేము కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, అక్కడ జరిగింది వేలు, అక్కడ పోర్ట్రేట్ అయింది వేలు, వాళ్ళ భార్య వాళ్ళ భర్త వాళ్ళంతా వచ్చి నా మీద ఎందుకు చేంజ్ చేసుకోవాలి, నేను అసలు కాంప్రమైజ్ కానని చెప్పేసి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అయిన తర్వాత ఈ వీళ్ళిద్దరు ఒక స్క్రిప్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ఫ్రెండ్ కదా, మంచి ఫ్రెండ్. ఏమని, ఈ వేదాంత్కి ఈశ్వర్ సాయి అంటే ఈయన ఫ్రెండ్షిప్ కోసము అవతల వాళ్ళ అమ్మాయి ఏ పొజిషన్లో ఉన్నా, ఏం ప్రాబ్లం ఫేస్ చేసినా, అవతల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు సర్వనాశనం అయిపోయినా పర్లేదు, కానీ ఈయన ఫ్రెండ్ కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళేమో కేసు ఫైల్ చేసిర్రు, ఇయాలో రేపో ఈయన కోర్టుకు జైలుకి పోవడం వీళ్ళ కుటుంబ సభ్యులు ఖాయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కేసుని ఎట్లా కొట్టించేసేయాలి, వీళ్ళని ఎట్లా మార్చాలి అనే ఆలోచనతో వేదాంత్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్క్రిప్ట్ నడిపిస్తా ఉన్నాడు. మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. వేదాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య భర్తలు కలిసి లేరు, ఊర్లో ఇంట్లో తరిమేసిండు, ఆయన అప్ స్టాండింగ్ లో ఉన్నాడు, కొడుకు వాళ్ళ తండ్రి అడ్డగోలు కొట్టిండు అని చెప్పి ఈయన అమ్మాయి వాళ్ళ సింపతి మాట్లాడతాడు. ఎవరు? ఈశ్వర్ సాయి గురించి వేదాంత్
మన మాధురి రాథోడ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో. కానీ అక్కడ జరిగే విషయం ఏంది, వాళ్ళ భార్య ఇదే వేదాంత్ మీడియాకి వచ్చి ఏమంటది, మేమిద్దరం కలిసిపోయినాము, దీనివల్ల అమ్మాయి పరువు పోయింది, మా ఇంటి పరువు పోయింది, నా బిడ్డ మేము బయటికి తిరగలేము, మా ఆయన మేము బయటికి తిరగలేమని ఆమె అంటది. ఇక్కడ పాయింట్ ఏంది, ఈయనకట్లా తరిమేస్తే ఆమె ఎందుకు వచ్చి మాట్లాడుతుంది? పోనీ ఈ వేదాంత్ మీడియాలోనే వచ్చి మాట్లాడాలన్నా వీళ్ళు. అయితే ఆ అమ్మాయిని అంటే ఏదైతే మాధురి రాథోడ్ని ఇంటర్వ్యూ కావాలి, సరే మీరు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అంతా మా తప్పే అని ఒప్పుకుంటారు, ఓకే జర మీరు కూడా కాంప్రమైజ్ అవ్వండి, కేసులు ఇట్లా పెట్టొద్దని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఈ వీడియో చేయడం జరిగింది వీళ్ళు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, వేదాంత్ గుర్తుపెట్టుకో, బంజారా కమ్యూనిటీలో మా అమ్మాయిలు ఎలా ఉంటారో మాకు తెలుసు, ఓకే నువ్వు ఎక్కడికి వెళ్ళి కాంప్రమైజ్ అయినంత మాత్రాన ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఉన్న పడ్డ మచ్చ అదే నీ చెల్లి మీదనో మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మీదనో పడి ఉంటే నువ్వు ఇదే కాంప్రమైజ్కి పోయేటోనివా? అంటే ఇక్కడ పాయింట్ ఏంది, అక్కడ ఉన్నటువంటి గిరిజన అమ్మాయి వీళ్ళు ఏదో ఒకటి చెప్పి మత్పరిచి మాయ మాటలు చెప్తే ఒప్పుకుంటారని అనుకుని మీరు అక్కడికి వెళ్ళిరా. సో కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా దండం పెట్టి చెప్తా ఉన్నా, అక్కడ జరిగిన స్క్రిప్ట్కి ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరు వేదాంత్ మీడియాలోకి వచ్చి మాట్లాడిన దానికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ప్లాన్ నడిచిందనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ వేదాంత్ వీని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకో. డ్రగ్స్ కేసులో ఎవరెవరు ఎన్ని రోజులు జైలుకి వచ్చారు, ఎన్ని 5 సంవత్సరాలు ఎవరు జైలుకి పోయి వచ్చారు, ఎవరి పేరు మీద మర్డర్ కేసులు ఉన్నాయి, ఓకే ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు అనే విషయాన్ని ఫస్ట్ క్లియర్గా తెలుసుకోను. తెలుసుకున్న తర్వాత మాధురి రాథోడ్ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకున్న తర్వాత నువ్వు వీడియో పోస్ట్ చేస్తే ఇంకా సంతోషపడేవాడిని. నిజంగా చెప్తున్నా, మొన్నటి వరకు మీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉండే, ఇప్పుడు ఆ ఒపీనియన్ కాస్త పూర్తిగా పోయింది. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకో, ఒక మీడియా పర్సన్గా సమాజంలో తిరిగే ఒక మీడియా పర్సన్గా మాత్రమే నువ్వు ఉండాలి తప్ప ఇలాంటి దొంగనా కొడుకులతోని కుమ్మక్కయ్యి ఇలాంటి దొంగనా కొడుకులని కాపాడుకోవడం కోసం మీ పరువు మీరు పోగొట్టుకోవద్దని చెప్పి మీ వేదాంత్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మిత్రులారా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయికి న్యాయం జరగాలి, అమ్మాయి న్యాయం దిశగా పోవాలి. ఏ మీడియా ఛానల్కి వచ్చి అమ్మాయి మాట్లాడదు, ఎందుకంటే ఖచ్చితంగా అమ్మాయి ఏ మీడియా ఛానల్కి వచ్చి మాట్లాడదు. ఎందుకు, వాళ్ళకి కావాల్సింది లీగల్గా న్యాయం, ఆ న్యాయం కోసం మాత్రమే పోరాడుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, అనవసరమైన ట్రోలింగ్స్ ఆపండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మిత్రుల్లా. థ్యాంక్ యూ సో మచ్.